కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ అన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ నల్గొండ పార్లమెంటు సభ్యులు, సిపిఐ అగ్రనేత కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కుమరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి సేవలు కమ్యూనిస్టు ఉద్యమానికి చిరస్మరణీయమన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధన కోసం, సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వేముల శ్రీకాంత్, యాదగిరి, పీక రవికాంత్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక రావినారాయణ రెడ్డి భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు తన చిన్న వయసులోనే అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాలేజ్ ప్రెసిడెంట్ నుండి జాతీయ కార్యదర్శి వరకు పనిచేయడం జరిగింది. విద్యారంగ సమస్యలపైన అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తూ కమ్యూనిస్టు పార్టీలో చేరడం జరిగింది. మరి కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 5 సార్లు కార్యక్రమాల్లో చేయడం జరిగింది. ఆల్ ఇండియా జాతీయ కార్యదర్శిగా 4 టర్ములు చేయడం జరిగింది. ఒక తెలుగువాడు ఇంత స్థాయికి రావడం, కమ్యూనిస్టు పార్టీ ఆ యొక్క నిర్మాణంలో బాధ్యత పంచుకోవడం చాలా అదృష్టం. ఎందుకంటే చాలా అరుదు కమ్యూనిస్టు పార్టీలో తన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం మొదటి నుండి కష్టపడి పార్టీ కోసం అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో పార్లమెంటు సభ్యుడిగా, ఎంపీగా కూడా ఎలక్ట్ అయి అనేక సమస్యలపైన పార్లమెంట్లో చర్చించి అనేక బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో ప్రజలకు అవగాహన నేర్పి మరి అనేక కార్యక్రమంలో ముందు నడిపినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. దశాబ్ద కాలంలో అనేక సేవలు అందించి పార్టీ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు చనిపోయి సంవత్సరం అవుతుంది. మరి చనిపోయినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారి కండ్లను ఎల్బీ ఆసుపత్రులకు డొనేట్ చేయడం జరిగింది. తన భౌతిక కాయాన్ని కూడా దానం కాకుండా మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ప్రాక్టీస్ కోసం విశ్వవిద్యాలయానికి మెడికల్ కాలేజ్ కూడా తన పార్థివ దేహాన్ని అప్పచెప్పి అతనికి సంబంధించినటువంటి నీతిని, నిజాయితీని, తనకున్నటువంటి పట్టుదలను, అదేవిధంగా తన నమ్మిన ఆశయం కోసం, సిద్ధాంతం కోసం ఏ విధంగా కష్టపడ్డాడో దీని ద్వారా ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. వారి కుటుంబ నేపథ్యం కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని. తను ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా తన కుమార్తె పెళ్లి కానీ కుమారుడు పెళ్లి 2 కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఇంట్లోనే సాధారణంగా పెళ్లి చేసి మరి చేసినటువంటి వ్యక్తి. అనేక సందర్భంలో అనేక విషయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారిని ఆశయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ కూడా సురవరం పేరు ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి మరి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు, ప్రజలకు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని, భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో పాల్పంచుకోవాలని, పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు సిపిఐ జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.